టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కొత్త లీగులోకి ఎంట్రీ ఇచ్చాడు. వరల్డ్ పికెల్ బాల్ టోర్నీలో భాగం కాబోతున్నాడు. ముంబై జట్టుకు ఓనర్గా మారనున్నాడు. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ జనవరి 24 నుంచి మొదలు కానుంది. ఇందులో మొత్తం 6 టీములు పాల్గొనబోతున్నాయి. ఢిల్లీ దిల్వాలే, పూణే యునైటెడ్, ముంబై పికెల్ పవర్, బెంగళూరు జవాన్స్, చెన్నై సూపర్ చాంప్స్తో పాటు హైదరాబాద్ సూపర్ స్టార్ జట్లు ఈ లీగ్లో తలపడుతున్నాయి. మొత్తం 6 రోజుల పాటు ఈ లీగ్ జరగనుంది. ఇందులో 14 దేశాలకు చెందిన 48 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పాల్గొనబోతున్నారు. వరల్డ్ పికెల్ బాల్ లీగ్లో ముంబై జట్టుకు రిషబ్ పంత్ ఓనర్గా మారనున్నాడు. స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్తో కలిసి ముంబై పికెల్ బాల్ టీంను రిషబ్ పంత్ కొనుగోలు చేయబోతున్నాడు. ఈ విషయాన్ని రిషబ్ పంత్ స్వయంగా ప్రకటించాడు. వ్యక్తిగతంగా తనకు క్రీడలంటే చాలా ఇష్టమని, పికెల్ బాల్ గేమ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలనే ఆలోచనతోనే ముంబై జట్టులో పెట్టుబడి పెట్టబోతున్నట్లు రిషబ్ పంత్ ప్రకటించాడు. రిషబ్ పంత్ క్రేజ్ పికెల్ బాల్ గేమ్కు ఆదరణ పెరగడానికి దోహదపడుతుందని రోహిత్ కపూర్ అన్నాడు. వరల్డ్ పికెల్ బాల్ లీగ్లో చెన్నై సూపర్ చాంప్స్ జట్టుకు హీరోయిన్ సమంత యజమానిగా వ్యవహరిస్తుంది. ఇటీవలే చెన్నై టీంను సమంత కొనుగోలు చేసింది. ఈ లీగ్లో జనవరి 28న ముంబై చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. సమంత టీంతో రిషబ్ పంత్ జట్టు తలపడనుంది. సమంతకు ప్రత్యర్థిగా రిషబ్ పంత్ బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో బ్యాట్తో రాణించిన రిషబ్ పంత్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున బరిలో దిగాడు. సౌరాష్ట్రతో గురువారం ఆరంభమైన మ్యాచ్లో రిషబ్ పంత్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.